సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు ఈ నెల 7 నుంచి 9 వరకు మెదక్ పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ఈ యొక్క మహాసభల బహిరంగ సభ వాల్ పోస్టర్ను సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయం ముందు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో ముఖ్యంగా గత 3 సంవత్సరాల కాలంలో వివిధ రంగాల కార్మికుల సమస్యలపైన సమరశీల పోరాటాలు చేసిన వాటిని సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాల కోసము కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. ఈ మహాసభలు ముఖ్యంగా 7 తారీఖు నాడు మహాసభల సందర్భంగా బహిరంగ సభ భారీ ర్యాలీ మెదక్ పట్టణంలో ఉదయం 11 గంటలకు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డివి రాఘవులు గారు హాజరు కాబోతా ఉన్నారు. సిఐటియు అగ్రభారత అధ్యక్షురాలు కామ్రేడ్ హేమలత గారు హాజరవుతా ఉన్నారు. సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ సాయిబాబు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యంగా దేశ రాష్ట్ర పరిస్థితుల మీద వారితో పాటు కార్మిక వర్గ స్థితిగతులపైన ఈ యొక్క మహాసభలో చర్చించబోతా ఉంది. ఇప్పటికే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వము కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారే ప్రమాదము పొంచి ఉందని చెప్పి ఈరోజు భావిస్తూ ఉన్నాం. వారితో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం ఉంది. కార్మికుల పని గంటలు పెరిగే ప్రమాదం ఉంది. ఈరోజు 8 గంటల పని విధానం పూర్తిగా కోల్పోయి 12 గంటల పని విధానానికి ఈ యొక్క నూతన కోడ్లు కార్మికులకు బానిసలాగా మారే పరిస్థితిగా ఉంది. కార్మికులను కట్టు బానిసలుగా చేసేటువంటి కార్మిక కోడ్లను రద్దు చేయాలని చెప్పి సిఐటి మహాసభ డిమాండ్ చేయబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క భారీ బహిరంగ సభతో పాటు 3 రోజులు జరిగేటువంటి మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా బహిరంగ సభ 7 తారీఖున జరిగే ఉదయం రోజున జరిగేటువంటి బహిరంగ సభకు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మిక వర్గము పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభ సిఐటియు మెదక్ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు దుబ్బాక ప్రాంతంలో వాల్ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మహాసభను కార్మికులు వచ్చి అందరూ పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి బహిరంగ సభ 7 తారీఖు నాడు బహిరంగ సభకు రావాలని చెప్పి కోరుతాం.